గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియా శ్రీలంక సెకండ్ T20 ఇంటర్నేషనల్లో కూడా మన టీం ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిచేసింది. వర్షం కూడా మన విజయాన్ని అడ్డుకోలేకపోయింది. ఈ విన్తో సిరీస్ కూడా దక్కింది. ఎందుకంటే ఇది చిన్న సిరీస్, 3 మ్యాచ్ సిరీస్లో 2-0తో ఇండియా సిరీస్ కూడా దక్కించుకుంది. మ్యాచ్ వాజ్ రెడ్యూస్డ్. శ్రీలంక అయితే ఫుల్ బ్యాటింగ్ చేశారు వాళ్ళు 20 ఓవర్స్. ఇండియా మాత్రం 8 ఓవర్స్ మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది, 78 రన్స్. దాన్ని ఈజీగా ఇంకా 1.5 ఓవర్ మిగిలి ఉండగానే మన వాళ్ళు చేజ్ డౌన్ చేశారు. టాస్ గెలిచాడు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఎందుకంటే రెయిన్ థ్రెట్ ఉందని తెలుసు. సో సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ చేయడం, రెయిన్ ఉన్నప్పుడు రివైజ్ టార్గెట్ ఉన్నప్పుడు ఎప్పుడు బెటర్ కదా. సో అది కూడా మనకి కలిసి వచ్చిందని చెప్పాలి టాస్ గెలవడం. దెర్ వాజ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద బౌలర్స్, స్పిన్నర్స్ పర్టికులర్గా. ఎందుకంటే సేమ్ పిచ్ మీద ఫస్ట్ మ్యాచ్ ఏ పిచ్ మీద ఆడారో అదే పిచ్ మీద ఈ సెకండ్ మ్యాచ్ కూడా ఆడారు. అండ్ యూజ్ పిచ్ కాబట్టి స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది. దానివల్ల శ్రీలంక కూడా ఒక ఎక్స్ట్రా బౌలర్ని, అంటే ఒక బ్యాటింగ్ చేయగల బౌలర్ని తీసుకుని ఒక పేస్ బౌలర్ని డ్రాప్ చేసి రమేష్ మెండిస్ని తీసుకొచ్చారు. అండ్ ఇండియా ఒక కీలకమైన మార్పు చేసింది. అదేంటంటే శుభ్మన్ గిల్ని పక్కన పెట్టి సంజు శాంసన్ని తీసుకొచ్చారు. శుభ్మన్ గిల్ పక్కన పెట్టారా అంటే పక్కన పెట్టినట్టు కదా, వైస్ కెప్టెన్ అతను ఏం చెప్పారంటే అతను ఈ వోకప్ విత్ ఏ నెక్ స్పాజమ్, బ్యాక్ స్పాజమ్. ఇవన్నీ ఏంటంటే ఒక ప్లేయర్కి రెస్ట్ ఇవ్వదలుచుకుంటే అది ఒక యూఫమిజం అంటారు ఇంగ్లీష్లో. అంటే రెస్ట్ ఇచ్చామని చెప్పకుండా అతనికి ఏదో చిన్న ఇంజరీ ఉంది, ఒక నిగిల్ అనే మాట వాడతారు. నిగిల్ ఉంది అని చెప్పి అతను పక్కన పెట్టామని చెప్తారు. అలాగే ఎందుకంటే శుభ్మన్ గిల్ ప్లేడ్ ఇన్ జింబాబ్వే, తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఈ మేడ్ రన్స్. సో మరి ఒక కొత్త ప్లేయర్కి అవకాశం ఇవ్వాలంటే అతన్ని పక్కన పెట్టడం కరెక్టే అని అనుకున్నారేమో అనిపిస్తుంది. దట్ వాజ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ది సిచ్యుయేషన్. నిజంగా అతని గాయం ఉందో లేదో మనకు తెలీదు. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఎ గుడ్ మూవ్ అని చెప్పాలి. సంజు శాంసన్కి అవకాశం ఇచ్చారు అట్టకేళ్ళకి ఓపెనర్గా. సో శ్రీలంక బ్యాటెడ్ ఫస్ట్. శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళకి తొందరగా ఫస్ట్ వికెట్ కోల్పోయారు. కుశాల్ మెండిస్ని హర్షదీప్ అవుట్ చేశాడు, ఒక స్లోయర్ వంతా అవుట్ చేశాడు. బట్ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ పతుమ్ నిస్సంక అండ్ కుశాల్ పెరేరా. పతుమ్ నిస్సంక సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్లో ఆడినట్టే ఇక్కడ కూడా ఆడాడు. పెద్ద స్కోర్ చేయకపోయినప్పటికీ ఈ వాజ్ అగ్రెసివ్. అండ్ కుశాల్ పెరేరా ఫామ్లో ఉంటే, అతను వాళ్ళ కోచ్ ఉన్నాడు కదా జయసూర్యాన్ని ఆదర్శంగా పెట్టుకునే రైట్ హ్యాండర్ కాస్త లెఫ్ట్ హ్యాండర్గా మారి అతను జయసూర్య అంటే చాలా అభిమానిస్తారు. ఆ కోచ్ టైప్లో బ్యాటింగ్ చేస్తారు, కోచ్ని గుర్తు చేస్తారు. సో అదే చేశాడు ఇక్కడ. ఒక మంచి 50 అతని నుంచి అగ్రెసివ్ 50 చూసాం, 155 స్ట్రైక్ రేట్. అండ్ హీ హ్యాడ్ గుడ్ పార్ట్నర్షిప్, ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ విత్ నిశాంక, హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ విత్ కమిందు మెండిస్. 2 పార్ట్నర్షిప్స్ అతని నుంచి కనిపించాయి. కానీ శ్రీలంకకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ కొలాప్స్. ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా మంచి పొజిషన్ నుంచి వాళ్ళు కొలాప్స్ అవ్వడం మనం చూసాం. ఇక్కడ కూడా అలాగే జరిగింది. సిమిలర్ సేమ్ ఓల్డ్ స్టోరీ. మళ్ళీ అదే పాత కథ రిపీట్ అయ్యింది. ఎందుకంటే ఒక స్టేజ్లో వాళ్ళు 130 for 2 నుంచి వాళ్ళు 161 for 9 చేశారు తమ 20 ఓవర్స్ కంప్లీట్ చేశారు. సో 31 రన్స్ తేడాలో దే లాస్ట్ 7 వికెట్స్. 31 రన్స్ తేడాలో పడిపోయి. సో ఆ స్టేజ్లో కనుక ఎవరైనా ఒకరిద్దరైనా నిలబడి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా 190-200 వచ్చేది, ఇండియాని ఇబ్బంది పెట్టుండేవారు. కానీ వన్స్ అగైన్ ఆ బ్యాటింగ్ ఫెయిల్యూర్, షానక కానీ వాళ్ళ కెప్టెన్ అసలంక కానీ ఎవ్వరు కూడా బాగా ఆడిన పరిస్థితి మనకు అనిపించింది. సో ఓన్లీ టాప్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ బాగా ఆడుతున్నారు, తర్వాత కంటిన్యూస్గా ఫెయిల్ అవుతుంది. అన్ని సింగిల్ డిజిట్స్ కనిపిస్తుంది, లేకపోతే ఒక 10-12 అలాగే కనిపిస్తుంది. సో దానివల్ల దే కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఆఫ్ కోర్స్ మనం కేవలం వాళ్ళ ఫెయిల్యూర్ గురించి చెప్పడం కాదు, మన బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ చేశారు. బిష్ణోయ్ వాజ్ వెరీ గుడ్. ముఖ్యంగా నిస్సంకాని అతను ఒక మంచి రాంగ్ ఆన్తో అవుట్ చేశాడు. అండ్ హార్దిక్ పాండ్యా కూడా ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూసాం అతని నుంచి. అతను 2 ఓవర్లో కొద్దిగా రన్స్ ఇచ్చినా కూడా కీలకమైన వికెట్స్ తీశాడు. సో కుశాల్ పెరేరాని అవుట్ చేశాడు. 1-2 ఛాన్సెస్ మిస్ అయినాయి. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా ఫీల్డింగ్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఒక క్యాచ్ అయితే రియాన్ పరాగ్ బౌలింగ్లో రింకు సింగ్ పట్టుకున్నాడు బౌండరీ లైన్ మీద, పని ఆ మొమెంటం స్కిడ్ అయ్యాడు. ఎందుకంటే వర్షం పడింది కాబట్టి స్కిడ్ అయ్యి క్రాస్ ద బౌండరీ. బట్ ఓవరాల్గా ఫీల్డింగ్ విషయంలో కొన్ని ల్యాప్సెస్ మనం ఫస్ట్ మ్యాచ్లో కూడా చూసాం. ఫస్ట్ మ్యాచ్లో కొన్ని క్యాచెస్ వెంట్ డౌన్.
బట్ హార్దిక్ పాండ్యా 2 క్రూషల్ బ్లోస్ ఇచ్చాడు. బిష్ణోయ్ గాట్ 3 వికెట్స్, అక్షర్ గాట్ 2 వికెట్స్, రియాన్ పరాగ్ ఫుల్ కోటా వేశాడు. ఐ థింక్ 4 overs 30 runs. హీ వాజ్ టర్నింగ్ ద బాల్. సో అతను ఎఫెక్టివ్గా పనికొస్తాడు మనకి ఒక ఎక్స్ట్రా బౌలర్, అంటే 6th బౌలింగ్ ఆప్షన్గా, స్పిన్ బౌలింగ్ ఆప్షన్గా పనికొస్తాడు మనకి. ఎందుకంటే మనకి లెగ్ స్పిన్నర్స్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు. ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా వెన్ వీఆర్ ప్లేయింగ్ సైడ్స్ లైక్ శ్రీలంకలో ఎప్పుడు కూడా ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. సో ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉంటుంది. వాషింగ్టన్ సుందర్ అండ్ రియాన్ పరాగ్ వీళ్ళిద్దరూ కూడా మనకి ఆ రోల్లో ఒకరు కాదు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ఒకరిలాగే కనిపించాడు. ఎలాగైతే మనకి హార్దిక్ పాండ్యా ఒకే ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కనిపిస్తున్నాడు, మనకి ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్లో వాషింగ్టన్ సుందర్ ఒక్కడే కనిపిస్తున్నాడు. వాషింగ్టన్ ఈజ్ ఎ బౌలింగ్ ఆల్రౌండర్, బట్ రియాన్ పరాగ్ ఈజ్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్. సో బ్యాటింగ్ ఆల్రౌండర్ బెటర్ అని చెప్పి మనకి గౌతమ్ గంభీర్ అనుకుంటున్నాడని కూడా మనకి అర్థమవుతుంది. సో అతను ఫుల్ కోటా బౌలింగ్ వేయడం చూసాం మనం. హార్దిక్ పాండ్యా బౌల్డ్ ఓన్లీ 2 overs. సో ఆ స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ మీద మన ముగ్గురు స్పిన్నర్స్ కూడా బాగా బౌలింగ్ వేశారు కాబట్టి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయగలిగారు. ఒకవేళ ఫుల్ మ్యాచ్ జరుగుంటే మరి శ్రీలంక కూడా మంచి స్పిన్ బౌలర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా మన ఇబ్బంది పెట్టేవారో మనకు తెలీదు. బట్ సూర్యకుమార్ అదే అన్నాడు మ్యాచ్ తర్వాత, వర్షం కూడా మాకు కొంత హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా చెప్పాడు. ఎందుకంటే పిచ్ వాజ్ టర్నింగ్. సో 161 మాత్రమే బోర్డు మీద పెట్టారు శ్రీలంక టీం. సో దట్ వాజ్ నాట్ గోయింగ్ టు ఛాలెంజ్ ఇండియా. మామూలుగా మ్యాచ్ స్టార్ట్ అయింది మామూలుగానే వర్షం లేకుండా, కానీ 3 balls తర్వాత 3 balls ఆల్రెడీ ఒక బౌండరీ కొట్టాడు యశస్వి. ఒక చిన్న ఛాన్స్ కూడా, అంటే పతిరానా కుడ్ నాట్ హోల్డ్ ఆన్ టు దట్ క్యాచ్. దర్శన్ షనకాతో ఓపెన్ చేయించాడు. ఎందుకంటే ఎక్కువ పేస్ ఇస్తే దాన్ని యూజ్ చేసుకుంటాడు, ఒక మీడియం పేస్తో స్టార్ట్ చేశాడు అసలంక. బట్ 3 balls తర్వాత దెర్ వాజ్ బిగ్ రైన్. సో మొత్తం మీద మళ్ళీ మ్యాచ్ రెజ్యూమ్ అయింది. ఇండియా టార్గెట్ 8 overs 78 runs. యశస్వి వాజ్ అగైన్ వెరీ వెరీ అగ్రెసివ్. కానీ సంజు శాంసన్ ఫస్ట్ బాల్కే బోల్డ్ అయిపోయాడు. క్యారమ్ బాల్ స్కిడ్ అయింది ఫ్రమ్ తీక్షణ. అండ్ అన్ఫార్చునేట్, రాక అవకాశం వస్తుంది, అందులో ఓపెనింగ్ అవకాశం వచ్చింది, కానీ ఫస్ట్ బాల్ ఈ గాట్ ఎ వెరీ గుడ్ బాల్ అండ్ ఈ వాజ్ బోల్డ్. కోర్స్ ఫస్ట్ బాల్కి ఫుట్ వర్క్ కూడా అంత బాగుండదు, ఫస్ట్ బాల్ కాబట్టి కొంచెం ఫుట్ వర్క్ ఇంకా స్టార్ట్ కాదు, అందులో స్టార్ట్ మ్యాచ్ అది. సో అన్ఫార్చునేట్ సంజు, రాక ఛాన్స్ వస్తే ఫస్ట్ బాల్కి గోల్డెన్ డక్. తర్వాత సూర్యకుమార్ వచ్చాడు. ఎందుకంటే మనకి ఇండియా స్ట్రాటజీ అర్థమైంది, ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే రైట్ హ్యాండెడ్ సూర్యకుమార్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3, లేకపోతే యశస్వి కనుక ముందు అవుట్ అయితే అప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్ పంత్ వస్తుంది. ముఖ్యంగా ఈ స్పిన్నింగ్ ట్రాక్ మీద అది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ కనుక అనిపించింది. అందుకే సూర్యకుమార్ వచ్చాడు. సూర్యకుమార్ అండ్ యశస్వి యూజ్ దట్ స్వీప్ షాట్ వెరీ వెల్. శ్రీలంక స్పిన్నర్స్ ఫేస్ చేయడంలో ఆ స్వీప్ షాట్ని చాలా తెలివిగా ఎంప్లాయ్ చేశారు అండ్ దే గాట్ గుడ్ రిజల్ట్స్. సో వాళ్ళిద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ బిల్డప్ చేశారు. ఇద్దరు 200 స్ట్రైక్ రేట్తో. యశస్వి మేడ్ 30, సూర్య మేడ్ సమ్ 20-25 runs క్విక్గా వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, వితౌట్ క్రియేటింగ్ ఎనీ ప్రెషర్ వాళ్ళిద్దరూ రన్స్ చేశారు. ఇద్దరు అవుట్ అయ్యారు, ఎందుకంటే ఆ క్విక్ రన్స్ చేయాలి కదా, ఆ ప్రయత్నంలో అవుట్ అయ్యారు. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు, ఎందుకంటే సూర్య ముందు అవుట్ అయ్యాడు కాబట్టి మరి అగైన్ టు మెయింటైన్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా 22 of just 9 balls క్విక్గా మ్యాచ్ ఫినిష్ చేశాడు అలాంగ్ విత్ రిషబ్ పంత్. సో ఇంకా 1.5 over మిగిలి ఉండగానే ఇండియా తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. సో ఈజీగా సిరీస్ అయితే గెలిచేశారు. ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్లో మరి ఏమన్నా ఇంకా మిగతా ప్లేయర్స్కి ఎవరికైనా అవకాశాలు ఇస్తారా, లేకపోతే ఇంకొక కాంబినేషన్ ట్రై చేస్తారు? మొత్తం మీద ఇండియాకి గుడ్ బిగినింగ్, సూర్యకుమార్ కానీ గంభీర్ కానీ గుడ్ బిగినింగ్. ఒకటే ఏంటంటే సిరాజ్ ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్, హర్షదీప్ వాజ్ గుడ్, ఓకే. బట్ బౌలింగ్లో ముఖ్యంగా శ్రీలంక టాప్ ఆర్డర్ వాళ్ళ మీద అగ్రెసివ్గా ఆడుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఈ మ్యాచ్ ఎలా గెలిచారు మన వాళ్ళు? శ్రీలంక బ్యాటింగ్ ఫెయిల్యూర్ గెలిచారా, లేకపోతే మన బౌలర్స్ బాగా బౌలింగ్ చేయడం వల్ల గెలిచారా అనేది నాకైతే అర్థం కాలేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే శ్రీలంక లాంటి వీకర్ సైడ్ మీద ఈ బౌలింగ్ అటాక్ ఓకే, లేకపోతే ఏమైనా ఒక స్ట్రాంగర్ సైడ్ వస్తే మరేంటి పరిస్థితి? ఇలాంటి కుశాల్ పెరేరా లాంటి బ్యాట్స్మెన్ బోల్డ్ మంది బయట ఉంటారు. సో వాళ్ళు వస్తే నిస్సంగా కూడా ఫస్ట్ మ్యాచ్లో చాలా అగ్రెసివ్గా. సో ముఖ్యంగా పేస్ బౌలింగ్లో ఏమైనా మార్పులు చేస్తే కుదురుతుంది. ఖలీల్కి ఏమైనా నెక్స్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఇస్తారు. లెట్ us wait and see.